ఇవాళ ఇదే నియోజకవర్గంలో నా దగ్గరికి వచ్చారు మత్స్యకారుల సోదరులు. ఈ మధ్యకాలంలోనే మత్స్యకార సోదరులు ఆ కుటుంబ సభ్యులు నా దగ్గరికి వచ్చారు. నిజంగా పనులు దొరక్క వలసపోతా ఉన్న పరిస్థితులు, 8,000 రూపాయలు 10,000 రూపాయల జీతాల కోసం ఏకంగా గుజరాత్ దాకా పోవాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉంటే ఎలా బతకాలన్నా అని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. గుజరాత్ దాకా వెళ్ళి అక్కడ బోట్లలో పనిచేస్తూ ఉంటే ఆ ఇచ్చే 10,000 కోసం 8,000 కోసం పనిచేస్తూ ఉంటే వీళ్ళకి తెలియక బోట్లు పాకిస్తాన్ సరిహద్దుల్లోకి పోయిందని పాకిస్తాన్ నేవీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకుందా అని అడుగుతా ఉన్నాను ఈ మత్స్యకార సోదరుల గురించి. ఇవాళ ప్రతి మత్స్యకార సోదరుడికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మా రాజ్యసభ సభ్యులను ఇద్దరిని ఇచ్చి ఆ మత్స్యకార సోదరుల కుటుంబ సభ్యులతో పాటు కలిసిపోయేట్టుగా కేంద్ర మంత్రి దగ్గరికి వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేసి మన వాళ్ళను మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకొచ్చేట్టుగా చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నానని చెప్తా ఉన్నా. మా ఊర్లో లేదు సార్, మాది కేమచ్చిలాసం శ్రీకాకుళం జిల్లా ఇచ్చారు మండలం డిమచ్చిలాసం పోస్ట్. కానీ మా దగ్గర జట్టి నాడు లేదు సార్. లేకపోవడం ఏంటంటే 15,000 20,000 మంది ఆంధ్రప్రదేశ్ నుండి గుజరాత్ వెళ్ళిపోతున్నాం సార్. అంటే 8 నెలలు స్టార్టింగ్ చేసి 10 నెలల వరకు వెళ్తాం సార్. వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టు ఫిషింగ్ ఎయిర్పోర్ట్ ఉంటే ఈ 15,000-20,000 మంది ఎక్కడో బ్రతికుతాం సార్. అంటే చుట్టుపక్కల గ్రామాలు గంట జరిగిన మత్స్యకారుకులు అందరు కూడా అక్కడ బ్రతికుతాం. మా జీవితాలు మేము అంటే హ్యాపీగా చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్. అక్కడికి తీసుకొని పోయేదానికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారా మిమ్మల్ని? వాళ్ళు పోవట్లేదు సార్, మేమే వెళ్తున్నాం సార్. ఇక్కడ అంటే ఒకవేళ ఏటకాళ్ళకంటే అంటే కెట్టాలు వస్తున్నాయి కదా, విరిగిపోతున్నాయి చెప్పలేకంట. ఉండిపోయి కొన్ని వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం కూడా లేదు సార్. కొన్ని చదువుకుంటే మా మత్స్యకారులకి జాబులు కూడా రావట్లేదు సార్. అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్. అక్కడ మిమ్మల్ని ఎలా రిక్రూట్ చేస్తారు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే 10,000 ఇలాగా జీతాలు ఇస్తారు సార్. డ్రైవర్కి ఒక లెక్క, సెకండ్ డ్రైవర్కి లెక్క ఇస్తాను. 10,000 రూపాయలు ఇస్తారు. ఇస్తాను సార్. బోట్ ఎక్కిస్తారు. బోట్ ఎక్కిస్తాను సార్. ఆ తర్వాత బోట్ లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ మీకు ఏదైనా ఇస్తారు. ఓకే సార్. 10,000 కన్నా ఎక్కువ వస్తుంది సార్. మాకు ఇప్పుడు ఊపిరి పోసారు సార్. మాకు జన్మలో మర్చిపోలేము సార్. ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి ఆ ముఖ్యమంత్రి జగన్ గారు అయ్యారు, మమ్మల్ని గ్యారంటీగా బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారట వాళ్ళు. ఎవరో కానీ మీలో నువ్వే? నేనేను సార్ మాట్లాడాను. మాకు ప్రాణం పోసారు సార్. దగ్గర కూడా ఒకటి ఫిషింగ్ హార్బర్ ఒకటి కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఎప్పుడు మొదలు పెడతా ఉన్నారు? చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉందన్నా మనకంటే ఒక 2 minutes. సో 200 crores అట్లా అయిపోతుంది. సముద్రంలో గ్రాయిన్స్ ఫామ్ చేయాలా. ఇప్పుడు అప్పలరాజు కూడాను దీనివల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉంటుందండి. మెయిన్ పూరి 2 o'clock మేము దీని మీద ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఉన్నాయి. ఇవాళ ఈ నెక్స్ట్ 3 సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం. ఓకే సార్. చేయిస్తాం. మీ అందరికీ కూడా మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు. తలా 5 లక్షల రూపాయలు ఇమ్మని చెప్పినాము, ఇస్తారు. దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా ఉపయోగపెట్టుకోండి ఆ డబ్బును. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ 3 సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా ఎట్లా తీసుకొచ్చే కార్యక్రమం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. 20 మంది వీళ్ళు చుట్టుకి వెళ్ళి పాకిస్తాన్ జైల్లో మొత్తం 360 మంది ఉంటే ఫస్ట్ టైం అంటారు ఇంత నంబరు బయటకు రావటం అనేటువంటిది. బెస్ట్ చెక్కులు కూడా తయారు చేసి తీసుకొచ్చాం సార్. మీ చేతుల మీదుగా ఇమ్మని చెప్పేసి